హలో 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 గాయస్. సో ఇవాళ ఇంకొక కొత్త వ్లాగ్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఉన్నాడు కదా సైంటిస్ట్ మిస్టర్ నితిన్. సో తను హెయిర్ సెట్ చేయించుకుంటా అంటే టోనీ అండ్ గాయకి వెళ్తున్నా. సో వెయిట్, ఐ షో యూ దిస్ గాయ్. ఏ చల్ క్యా. సో ఇప్పుడు అంత అర్జెంటుగా మనోడు టోనీ అండ్ గాయని ఏంటి అంటే, మనోడు స్కాట్లాండ్ ట్రిప్కి వెళ్తున్నాడు. సో ఇప్పుడు అందుకని వెళ్ళి ఓ 10,000 వదిలించుకుంటాడు అనమాట. కటింగ్ కాదు ఏం కాదు, జస్ట్ హెయిర్ సెట్ చేయించుకుంటాడు. దానికి ఓ 10,000 వదిలించుకుంటాడు అనమాట. చూద్దాం మరి ఏం చేస్తారు. మనం ఎప్పుడు వెళ్ళా టోనీ అని వెంటనే, కానీ ఇప్పుడు దాకా ఎప్పుడు వెళ్ళలేదు. సో చూద్దాం మరి ఎట్లా ఉంటుందో లోపల. ఇదిగోండి, ఇప్పుడు ఇదో షార్ట్ కట్, ఇదో సొరంగ మార్గం లాగా ఇటు తీసుకెళ్తారు. నాయను అబ్బా, చూడండి ఇక్కడ కంచి ఉంటే కట్ చేసేసి ఇట్లా చేసేసారు. అబ్బా, క్లైమేట్ ఏంటో కొంచెం బాగుంది. ఎండ ఎక్కువ లేదు, అలానే పూర్తిగా మబ్బులు పట్టేసి లేదు, బాగుంది. కారు చూస్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే మనకి మన ఊర్లో మారుతి కార్స్ ఎట్లానో అందులోనూ మనకి స్విఫ్ట్ కానీ ఈ డిజైర్ ఒకప్పుడు ఎంత బీభత్సంగా కనిపించాయో, ఇక్కడ మినీ కూపర్. మనకి మారుతి, వీళ్ళకి మినీ కూపర్. అదే మన ఊర్లో మినీ కూపర్ అంటే వావ్ అన్నట్టు చూస్తాం కదా. ఇక్కడ వీళ్ళకి మినీ కూపర్ ఏంటంటే చీప్లో చీపెస్ట్. అట్లా ఉంటుంది అనమాట మినీ కూపర్. ఇదిగోండి ఇంకొకటి వచ్చింది, చూపిస్తా చూడండి మళ్ళా. ఇదిగోండి థియేటర్ని గుర్తుపట్టారా? మనం వచ్చి చూసాం కదా ఫస్ట్ షో, ఈ థియేటరే, దీని పేరే ఓడియో. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. గైస్ గుర్తుపట్టారా? మన సుజుకి జిమ్మీ. ఇక్కడ కూడా చూసారా దీని డామినేషన్? తార్ లేదు కానీ సుజుకి జిమ్మీ ఉంది. ప్రౌడ్ ఆఫ్ యూ జిమ్మీ. గైస్ దారి మర్చిపోయి ఊరంతా తిప్పితే లాస్ట్కి వచ్చాం టోనీ అండ్ గాయ్. ఇదిగోండి అమ్మాయ, వచ్చాం టోనీ అండ్ గాయ్. ఇప్పుడు చూద్దాం బ్రో, ఏదో ఒకసారి మీ మొహం చూపించండి. సో దిస్ ఈజ్ బిఫోర్ హెయిర్ సెట్టింగ్. తర్వాత చూద్దాం మరి. ఇప్పుడు 10,000 వదిలించుకున్నాక మరి ఎట్లా చేస్తాడో చూడాలిగా. ఇదిగోండి రెడీ చేస్తారు మనోని కటింగ్స్. అంటే అది బలి ముందు అది మేకపోతుంటుంది కదా, బలిచ్చే ముందు అట్లా ఉంది. డిస్కషన్లు ఆడేమో ఇట్లా చేద్దామని, మా వాడేమో ఇలా చేద్దామని పెద్ద డిస్కషన్లు జరుగుతున్నాయి. మా వాడు ఎంత జుట్టు పెంచేశాడు కనపడట్లేదు, కానీ కర్లీ హెయిర్ మీద బాగానే పెంచాడు. వెనకాల పిల్లలకు విభత్సంగా వచ్చేంతే పెంచాడు. తెగ్గడిగేస్తున్నాడు మా వాడు. ఇదిగోండి తోమటం అయిపోయింది అనమాట. జుట్టుని పర్రస్తున్నాడు, మొత్తం కడిగేస్తున్నాడు. ఇదిగో రొంబో మా వాడికి రాజమర్యాదలు అన్నీ చేస్తున్నారు. తప్పలేదండి, 10,000 కడుతున్నాడు కదా, ఆ మాత్రం చేస్తారు. అయిపోయింది, మొత్తం తుడుస్తున్నారు నీట్గా. హౌ డు యూ ఫీల్? ఎలా ఉంది? I feel fucking like a king. Getting a good treatment over here. Bro, never had this experience in India. 10,000 10,000 వదిలించుకుంటున్నావు. In life you should experience one in a lifetime. That's what I'm gonna say. జీవితంలో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్రస్తుతానికి మనకు వద్దు, ప్రస్తుతానికి ఏం వద్దులేండి, మనం చేద్దాం, తర్వాత చేద్దాం. మేము వచ్చేసి ఏమైనా డ్రింక్స్ ఏమైనా కావాలా అన్నారు. నేను దానికి కూడా బిల్ వేసేస్తారేమోనని చెప్పి వాటర్ ఒక్కటే చెప్పాను, ఐస్ వాటర్ అని. మా ఫ్రెండ్ ఏమో క్యాపుచినో చెప్పాడు. తర్వాత అంటున్నాడు వాటర్ కూడా ఫ్రీ ఇయ్యరు ఇల్లు అని. పర్లేదు, లాస్ట్లో బిల్లులో ఏమి వేయలేదండి, ఫ్రీగానే ఇచ్చారు. ఓ 10 క్లిప్పులు పెట్టాడు తలకి, జుట్టు అంతా కదలకుండా. చూడండి ఎంత జుట్టు కట్ చేసేస్తున్నాడు మొత్తం.
నాకే బాధగా ఉంది అంత చుట్టూ పెంచుకొని కట్ చేయించుకోవాలంటే. మరి మనోడికి ఎట్లా ఉంటుందో మరి చూద్దాం ఏమవుతుందో. సో ఫైనల్లీ అయిపోయింది హెయిర్ కట్. ఇది డైరెక్ట్ అది బ్లోవర్ డ్రైయర్ మరి హాట్ ఎయిర్ ఏదో తెలియలేదు. డైరెక్ట్ అది యూజ్ చేస్తే హెయిర్ అంతా బాగా మెస్సీ మెస్సీ అయిపోతుంది అని చెప్పి ఇది ఇట్లా యూజ్ చేస్తున్నాడు. అంటే నార్మల్లీ కర్లీ హెయిర్ అట్లా ఎక్కువ ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తారంట. అయిపోయింది మరి లాస్ట్ చూద్దాం ఎట్లా ఉంటుందో మరి కట్ అనేది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. బ్రో హౌ డు యూ లుక్? ఎలా ఉన్నారు? I feel I look fantastic, bro. తనకైతే I love the. తనకైతే మొత్తం నచ్చిందంట. బాగానే ఉంది. నాకైతే మొత్తం జుట్టు అంతా కట్ చేసేసినట్టుంది. ఇంకొకటి కట్ చేసిన అతను బ్రో నన్ను కూడా తీస్తావా లాస్ట్లో అని అడిగాడు. అది కూడా అందుకే తను కూడా తీసినాడు సపరేట్గా. తను ట్యాగ్ చేయమన్నాడు వీడియోలో. సో అయిపోయింది హెయిర్ కట్ బ్రో. Yeah, this is my look, guys. This is my look. How do I look? भाई तुमको देख के अब्दुल कलाम. Abdul. Hey, people don't know Ulf Cut, so they say Abdul Kalam or the cheap like Salman Khan or something like that. But Ulf Cut is a Ulf Cut, guys. I'm sorry. That's good actually. Yeah. సో 10,000 అనుకున్నా 10,000 అవలా 8,700 చిల్లర ఎంతో పడ్డది. కాఫీ అండ్ రిమైనింగ్ అవే స్నాక్స్ అయితే ఫ్రీ. దానికి కూడా బిల్ వేస్తాడేమో అనుకున్నాం మేము. ఒరే అనవసరంగా చెప్పేసాము ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా బిల్లా అనుకున్నాం. పర్లేదు అయిపోయింది. నేనైతే ఏం చేయించుకోవాలి, మనదంతా న్యాచురల్. సో అదంటే వాళ్ళ బ్లాగ్. సో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.